నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను స్వప్న. ఇక ఏపీలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి, రోజుకు ఒక మలుపు తిరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఏపీ బాధ్యతలు చేపట్టబోతున్నారు, ఏపీ పీసీసీ చీఫ్గా తనను నియమించబోతున్నారు అన్న వార్త ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ఈ ప్రకటన వెలువడుతుందంటూ కూడా చెప్తున్నారు. గత కొంతకాలంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేస్తారు అని చెప్పినప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతారు. అయితే తెలంగాణ నుంచి లేకపోతే ఏపీ నుంచి తను బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నప్పటికీ తెలంగాణలో కాకుండా ఏపీ పీసీసీ చీఫ్గా ఆంధ్రాకి షర్మిలను తీసుకురావాలంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ పరిస్థితి ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంతో విభేదించి వైఎస్ఆర్సీపీ అంటూ కూడా ఒక పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అదే ఏ పార్టీనైతే విభేదించి ప్రత్యేక పార్టీ పెట్టారో జగన్మోహన్ రెడ్డి, అదే పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిల ఏపీకి ఇన్ఛార్జిగా వస్తే బాధ్యతలు స్వీకరిస్తే మరి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? కేవలం ఇదొక్కటి మాత్రమే కాదు, అలాగే ఇటీవల టీడీపీకి అనుకూలంగా ఉన్నానంటూ కూడా, లేకపోతే రాజకీయ విభేదాలు విద్వేషాలు మా మధ్య లేవు అన్నట్లుగా ఒక సంకేతాన్ని కూడా షర్మిల ఇవ్వడం జరిగింది. నారా లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ని కూడా పంపించారు. అంటే హెల్దీ రాజకీయాలకు మేము ఇక్కడ శ్రీకారం చుడుతున్నాము, ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎలాంటి తావు లేదు, రాజకీయాన్ని మేము రాజకీయాలుగానే చూస్తాము, పార్టీలు ఏవైనా సరే అని ఒక సంకేతాన్ని అయితే షర్మిల ఆ గిఫ్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఇక టీడీపీకి గతంలో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేశారు, ఇప్పుడు టీడీపీ శిబిరంలో ఆయన ఉన్నారు. టీడీపీ వైపున రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పనిచేయబోతున్నారు. అలాగే మరొక అంశం ఏంటంటే సిట్టింగ్లకు స్థానచలనం, అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చి వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం, ఉన్న సిట్టింగులకి టికెట్ లేదని చెప్పడం, ఆ స్థానంలో ఉన్న వాళ్ళని ఇతర స్థానాల్లో పోటీ చేపించడం, ఇవన్నీ కూడా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారుతున్న పరిణామాలు. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తాయి. ముఖ్యంగా ఒకే ఇంట్లో రెండు పార్టీలు, అలాగే గతంలో అదే పార్టీకి పనిచేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ వైపు అన్నను ఎదుర్కోవడానికి వెళ్తుంది. అంటే గతంలో తను చెప్పినట్లు జగనన్న పెట్టిన బాణం తిరిగి మళ్ళీ జగన్కే గుచ్చుకుంటుందా అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గొల్ల శ్రీనివాసులు గారు ఉన్నారు. శ్రీనివాసులు గారు నమస్కారం అండి. అలాగే మనకి టీడీపీ స్పోక్స్ పర్సన్ ఎస్పీ సాహెబ్ గారు ఉన్నారు. సాహెబ్ గారు నమస్కారం అండి. అలాగే మనకి పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం పుల్లారావు గారు. ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతున్నాయి అంటాం కన్నా చాలా ఉత్కంఠంగా మారుతున్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా షర్మిల విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. ఏం జరుగుతుంది ఏపీలో? వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ వైపు నుంచి పూర్తిగా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? రాజశేఖర్ రెడ్డి ఉన్న షరిష్మాని షర్మిలలో ఉంది అంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందా? ఏం జరుగుతుందంటారు? ఒకటి మనం ఫ్రాంక్గా చెప్పాలంటే ఆమె ఎంతవరకు యాక్టివ్గా ఉంటుంది నిజంగా ఆంధ్రప్రదేశ్లో? ఆమె అన్నయ్యని ఎదిరించగలదా, అన్నయ్యని దూషించగలదా, లేకపోతే లైట్గా ఏదో గవర్నమెంట్ మార్చాలి, ఇది రాజన్న పరిపాలన, లేకపోతే రాజన్న ఏదో చేశాడు మేము చేస్తాం ఏవో చెప్తా ఉంటారు, అది చేస్తారా? రాజశేఖర్ రెడ్డి గారు చాలా బిగ్ మ్యాన్ అండ్ వాజ్ పర్సనల్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. కానీ 15 సంవత్సరాలు తరం అయిపోయి, ఆ తరం అయిపోయాక ఆయన చారిస్మా ఇంకా ఉన్నది అనుకుంటే అది కొంచెం కరెక్ట్ కాదు. అయిపోయింది, బెనిఫిట్ తీసుకున్నారు ఆయన కొడుకు, అది మళ్ళీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాడు, గవర్నమెంట్ లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను అనుకుంటున్నా అంత సింపుల్ గా దిగదు, ఇక్కడ పోటీ చేసేస్తాను అయ్యేది దిగదు. ఎందుకంటే ఓడిపోతే మళ్ళీ జీరో అయిపోతాయి. సో చాలా రిస్క్ కాన్షియస్ మనిషి, అన్ని పాలిటిక్స్ తెలుసు. ఇప్పటి నుంచో ఆ పాలిటిక్స్ క్లోజ్ గా అబ్జర్వ్ చేసిన వ్యక్తి వాళ్ళ ఫాదర్ తో. అందువల్ల ఊరికినే వచ్చేసి క్యాన్వాస్ చేసి వెళ్ళిపోదు. ఏదో విన్నావా ఇక్కడ రాజ్యసభ కావాలి, అక్కడ రాజ్యసభ కావాలి, ఇస్తారా అంటే అది కూడా నాకు కనపడలేదు. కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిలో లేదు రాజ్యసభ సీట్స్ ఇవ్వటానికి. సో ఆమె, నేను అనుకుంటున్నాను రేపు అనౌన్స్మెంట్ వచ్చాక మీరు తప్పు చెప్పారు అంటే ఐ విల్ అడ్మిట్ ఇట్. ఆమె ఏఐసిసిలో ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సడన్ గా వచ్చి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ చేస్తే ఉన్న వాళ్ళకి కూడా ఎలా ఉంటుందో మనం చెప్పలేం, ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు, చాలా బలహీనంగా ఉన్నది. ఆ కిరీటం వాల్యూ లేదు కదా, ఏమున్నది వాల్యూ? ఏమీ లేదు. అందువల్ల అది పెద్ద సరేలే అవి తీసుకోలే, మనకు గొడవ వదిలిపోయినా అని కూడా అనేసేది ఉన్నది. ఆమె అంత ఎక్సైటెడ్ గా ఉండదు
కానీ పుల్లారావు గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధిష్టానం స్ట్రాంగ్ స్టెప్ తీసుకుంది. ఏ విధంగా అంటే టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన రేవంత్ రెడ్డిని పీసీసీ చేసినప్పుడు అనేక మంది వ్యతిరేకించారు, అనేక మంది బయటకు వెళ్తామని చెప్పారు. కాకపోతే అదే వ్యక్తి ఇప్పుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి వెళ్ళారు. అదే ఇక్కడ ఏపీలో ఎందుకు రిపీట్ అవ్వకూడదు? ఎందుకు ఒకవేళ నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీ 1% ఓట్స్ వచ్చినాయి మొన్న. ఈ 10 సంవత్సరాల్లో ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంత బలహీనంగా లేదు కదా. 2018లో వాళ్ళు 20 మంది ఎమ్మెల్యేలు 30 మంది గెలిచారు, ఎంపీలు 3 గెలిచారు, వాళ్ళకి లీడర్లు ఉన్నారు. ఓటర్లు పారిపోయిన బై ఎలక్షన్స్ లో మెల్లిమెల్లిగా గాలి తెచ్చుకున్నారు. కర్ణాటక తర్వాత బీజేపీ కొన్ని పొరపాట్లు చేశారు అంటారు, కానీ నేను అలాగ అనుకోవట్లేదు. వాళ్ళు కంప్లీట్ డిఫరెన్స్ కదా. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ పార్టీకి పోల్చడం కష్టం కదా. సో రేవంత్ రెడ్డి గారు కష్టమైన కానీ పుల్లారావు గారు గతంలో కాంగ్రెస్ కి ప్రత్యర్థి లేదు అంటూ కూడా ప్రధాన ప్రతిపక్షంగా కానీ లేకపోతే అధికార పార్టీ కానీ కాంగ్రెస్ ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఎప్పుడైతే విభజన జరిగిందో విభజన అనంతరం కదా 2 తెలుగు రాష్ట్రాలు ఉనికిని కోల్పోయింది కాంగ్రెస్. ఇప్పుడు ఉనికిని ఎక్కడైతే కోల్పోయిందో అక్కడ తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అది తెలంగాణలో సక్సీడ్ అయింది. అదే విధంగా ఏపీలో కూడా ఫోకస్ పెడుతుందని అనుకోవచ్చు కదా. చాలా చాలా కష్టం. ఒక సెన్సిటివ్ పాయింట్ కూడా ఉన్నది. అక్కడ సోనియా గాంధీ ఇచ్చారు తెలంగాణ, ఆమెకు మనం థ్యాంక్స్ చెప్పాలి అని అన్నారు. మరి ఇక్కడ ఆంధ్రాలో ఆమె అపాలజీ చెప్తాదా సోనియా గాంధీ? చెప్తాదా? అది ఎన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి. మనుషులు మర్చిపోతారు, ఈ నొప్పి ఈ కష్టాలు అన్ని మర్చిపోతారు. కానీ అంత తొందరగా కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయిపోతుంది షర్మిల వచ్చేస్తే అని నేను అనుకోవట్లేదు. ఆమె కూడా చాలా ఇంటెలిజెంట్ లేడీ. ఆ బాధ్యత తీసుకుంటాది అంటే నేను తీసుకోదాం అనుకుంటాను. నాకు వద్దు వాళ్ళు ఇది అని ఆమె మీద పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ బాధ్యత అందరూ, కానీ ఆమె తీసుకోదు. ఎందుకంటే ఎక్స్పోజ్ అయిపోతాడు. ఆమెకు తెలుసు మన తెలంగాణ అంతా తిరిగాక చాలా కష్టంగా తిరిగారు. ఆమె 2 సంవత్సరాలు ఏం రాలేదు ఫలితం. ఇక్కడ కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? ఆమెకు రైవల్స్ ఎవరు ఉండరు. ఆ పెద్ద కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదో తిరగటానికంటే నేను ఆమంత జోరుగా ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ చేతిలో పెట్టుకుంటాను అనుకోలేదు. ఎస్, కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఏదో అధికార పదవి తీసుకుంటారు, తిరుగుతారు, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. తర్వాత పాలిటిక్స్ ఎలాగొస్తాయో, ఆమె ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది, మేనేజ్ చేసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పాలిటిక్స్ ఎలా రన్ అవుతాయో ఆమెకు బాగా తెలుసు, మేనేజ్ చేసుకుంటారు. కానీ ప్రస్తుతం ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్కి వస్తారా, వచ్చి వాళ్ళ బ్రదర్ మీద అటాక్ ఇస్తారంటే నేను అనుకోవట్లేదు. ఓకే పుల్లారావు గారు, ఒక నిమిషం హలో అండి. సాహెబ్ గారు, స్వప్న గారు చెప్పండి. సాహెబ్ గారు, కాంగ్రెస్ తరపున షర్మిల ఏపీకి వస్తే టీడీపీ స్వాగతిస్తుందా? ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనిది నారా లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం కూడా ఒక పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్వాగతిస్తారా? స్వప్న గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ డాక్టర్ పుల్లారావు గారికి, శ్రీనివాసరావు గారికి, అలాగే రాజ్న్యూస్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. నమస్తే అండి, చెప్పండి. ప్రధానంగా మా యొక్క అంశం, మా యొక్క టార్గెట్ అధికారంలోకి రావటం. మేము ఇక్కడ జనసేన కలిసి పోరాటం చేస్తూ ఉన్నాం. మీరు చూడండి, మేము ఈ గడిచినటువంటి 57 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఒక విధంగా డిఫరెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంగా ఏది నడవలేదండి. 60,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు. 41A నోటీసులు ఇవ్వకుండా పోలీసులే ఒక విధంగా మా నాయకుల మీద కావచ్చు, సెకండ్ కేడర్ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు దాడులు చేశారు. ఇటువంటి తరుణంలో మేము పదే చాలా సార్లు చెప్పాం, ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఏమీ జరగట్లేదు అని చెప్పి. ఆ రోజు మాతో కలిసి ప్రయాణం చేసినటువంటి దాఖలాలు ఎవరి లేవు. ఆ తర్వాత జనసేన వారు కూడా వారి కార్యక్రమాలు వారు చేసుకుంటారు అవటం, మేము వాళ్ళు కలిసిన తర్వాత ఒక ధీటైనటువంటి కూటమిగా ఏర్పడటం కూడా జరిగింది. మా ప్రస్తుత టార్గెట్ ఏంటంటే మేము అధికారంలోకి రావటం. పదే ఈ మాటే చెబుతున్నాం. ఇక మీరు మరి షర్మిల గారిని స్వాగతించరా అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ పుల్లారావు గారు చాలా కీలకమైనటువంటి విషయాలు మాట్లాడారు. వాటిని జస్ట్ మనం కూడా అనలైజ్ చేసుకోవాలి. షర్మిల గారు తెలంగాణలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ పక్క రాష్ట్రంతో కంపేర్ చేశారా? తెలంగాణను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ తో కంపేర్ చేయాలా? చూడండి, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కంపేర్ చేశారు,
ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలు. కానీ తన చెల్లి ఎప్పుడు కూడా అన్నను ఒక్క మాట కూడా అనలేదే. పైపెచ్చు ఆ రోజు షర్మిల గారికి వత్తాసు పలుకుతూ తన తల్లి ఆమెతోనే ఉండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా పిలిచి సాహెబ్ గారు కంపేర్ చేశారని మీరు అడుగుతున్నారు. ఖచ్చితంగా షర్మిల కంపేర్ చేశారు ఒక సందర్భంలో సోషల్ మీడియాలో అరే కాదండి స్వప్న గారు, ఇక్కడ ఏంటంటే ఒకానొక సందర్భంలో మాట్లాడటం అనరండి. కంపేర్ అంటే ఏంది? రాజకీయాల నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. మహిళల మిస్సింగ్ విషయం కావచ్చు, రైతు ఆత్మహత్యలు కావచ్చు, యువకులకు ఉద్యోగాలు లేక మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి తన అన్న చికెన్ మార్ట్లు పెట్టుకోండి, మటన్ మార్ట్లు పెట్టుకొని ఉన్నప్పుడు కానీ ఇక్కడ మహిళల మీద అకృత్యాలు జరుగుతుంది. ప్రధానంగా చిన్న పిల్ల 6 సంవత్సరాల పిల్ల దగ్గర నుంచి 66 ఏళ్ల బామ్మ దాకా వారి మీద అకృత్యాలు జరుగుతుంటే ఒక మహిళగా ఏ రోజన్నా గానీ విజయమ్మ గారు గాని షర్మిల గాని స్పందించారా? ఇది కీలకమైనటువంటి విషయం అండి. నేను ఎందుకంటే వాళ్ళిద్దరు మహిళలు కాబట్టి నేను అంటున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూడండి, దాడులు, దాష్టికాలు, దౌర్జన్యాలు ఒక కులమని లేదండి. అగ్రవర్ణ కులాల వాళ్ళు సాదా మైనారిటీల మీద కావచ్చు, ఎస్సీ ఎస్టీల మీద కావచ్చు మూత్రం పోసిన సంఘటనలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇవన్నీ వాస్తవంగా మానవతా హృదయంతో ఒక్కసారన్నా టచ్ చేయాలి కదా. ఇప్పుడు పుల్లారావు గారు చెప్పుకుంటూ వచ్చారు, ఇక్కడికి వచ్చి తన అన్న మీద ఏమైనా మాట్లాడిద్దంటే ఎస్ ఖచ్చితంగా మాట్లాడలేదు. ఎందుకంటే నేను అంటుంది తన అన్న తను కలిసి వాళ్ళ నాన్నగారితో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బయటకు వచ్చి మేము రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమే మా యొక్క ఆశయం అన్నారు. మరి బయటకు వచ్చిన తర్వాత ఏమైందండి ఇది? అంటే నేను ఏమంటానంటే రాజకీయాలలో ఈ రోజు ఉన్నటువంటి అంశం రేపు ఉండదండి, రేపు ఉన్నటువంటి అంశం ఎల్లుండి ఉండదండి. కాబట్టి రాజకీయాల్లో ఎవరికి వాళ్ళు పైచేయి సాధించాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి అంశాలు ఒకసారి చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడతానికే తన అధికారంలోకి వచ్చినట్టుంది. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదు, ఆంధ్రప్రదేశ్ లో యువతకు ఉద్యోగాలు లేవు, ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేదు, ఆంధ్రప్రదేశ్ లో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి గారు నోరు తెరుచుకొని చూస్తూ పైపెచ్చు అసెంబ్లీ సాక్షిగా నేను ఇన్సూరెన్స్ డబ్బులు కట్టానని చెప్పి అబద్ధం ఆడారు. పదే ఇటువంటి చాలా సంఘటనలు మీరు చూడండి. ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలకు వెళ్ళి నా అక్క చెల్లెళ్ళు, నా మైనారిటీలు, నా ఎస్సీలు, నా బీసీలు అంటున్నారు. కానీ అదే బీసీ అక్క చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే ఏ ఒక్క రోజన్నా స్పందించారా? ఎక్కడ స్పందించరా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విధానపరమైనటువంటి అంశాలు పక్కన పట్టేటప్పుడు సాహెబ్ గారు నిన్న మొన్నటి వరకు షర్మిల వైఎస్ఆర్టీపీ అనేది ఒక పార్టీ పెట్టి తెలంగాణ వరకు పరిమితమయ్యారు. ఏపీలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేయకుండా 2019 ఎలక్షన్స్ క్యాంపెయిన్ తర్వాత వాళ్ళ జగన్ తరపున ప్రచారం చేసిన అనంతరం తనకి ఏ సీటు రాకపోవడం వల్ల, ఏ మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల మనస్తాపానికి గురయ్యే ఇతరత్ర అంశాలను మొత్తంగా తీసుకొని వేరే రాష్ట్రానికి పూర్తిగా తను వెళ్ళిపోయారు. ఒక పార్టీ పెట్టుకున్నారు అక్కడ. గత 2 సంవత్సరాల నుంచి దానికి కృషి చేస్తున్నారు. కాకపోతే అప్పుడు కామెంట్ చేయకపోవడానికి ఇప్పుడు ఏపీకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వైపు నుంచి వచ్చిన తర్వాత కామెంట్ చేయకుండా ఉండడానికి కారణాలు లేవు. ఎందుకంటే ఏపీలోకి వచ్చిన తర్వాత, వేరే పార్టీ వైపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడ కామెంట్ చేయవలసిన పరిస్థితి ఉంది. వేరే రాష్ట్రాన్ని ఇక్కడ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారా? మరి వేరే పార్టీ స్వప్న గారు ఇక్కడ కొన్ని అంశాలు రాజకీయాలు ఎలా ఉంటాయంటే మన ఇంట్లో కూర్చుంటేనే రాజకీయం అవదండి. ఎక్కడన్నా కానీ అన్యాయాలు జరిగేటప్పుడు మాట్లాడాలి. మీరు చూడండి, ఎన్ఆర్సీ విషయంలో కావచ్చు, అదేవిధంగా త్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు, ఇంకా కేంద్రం కొన్ని తీసుకునేటువంటి అంశాల్లో తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఎందుకంటే అది మానవతర దృక్పథం అండి ప్రతి ఒక్కరికి కూడా. మరి ఆమె కర్ణాటకతో కంపేర్ చేసినప్పుడు, పక్క రాష్ట్రాలతో మరి టీఎస్ లో కంపేర్ చేసినప్పుడు తెలంగాణలో ఆమె ఎందుకని తన అన్న గురించి కంపేర్ చేయలేదని నేను అడుగుతున్నా. ఇది రాజకీయం, ఖచ్చితంగా ఇది అనాలిసిస్ చేసినటువంటి విషయమే. దీంతో పాటు ప్రధానమైనటువంటి అంశం, అసలు ఎన్నికలు ఇంకా 2 months లో రాబోతున్నాయండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఆమె లోకేష్ గారికి ఒక క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం వల్ల మళ్ళీ ఆమె ప్రధానంగా నేను ఆంధ్రప్రదేశ్ లో ఉండాను అని చెప్పుకోవడానికి మాత్రమే జరిగింది. ఎందుకంటే మీడియాలోకి రావటం కోసం మాత్రమే ఆ రోజు ఆమె ట్వీట్ పంపించింది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు వైఎస్ ఫ్యామిలీ నుంచి వేరే లోకేష్ గారితో పాటు ప్రధానంగా చాలా మందికి ప్రముఖులకు ఆమె ట్వీట్ పంపించారు. కానీ మీడియా ఎక్కడ కూడా వాళ్ళ గురించి చెప్పలా, లోకేష్ గారి గురించి చెప్పడానికి సందర్భం షర్మిల అక్కడ మెన్షన్ చేయలేదండి. షర్మిల ట్వీట్ చేయలేదు. గిఫ్ట్ పంపించిన తర్వాత లోకేష్ విషెస్ ని యాక్సెప్ట్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు కాబట్టి అంశం బయటకు వచ్చింది. ఎంతమందికి పంపించారు, ఎలా పంపించారు అనేది ఇక్కడ షర్మిల తనంతట ఎక్స్పోజ్ అయింది లేదు కదా. లోకేష్ ట్వీట్ చేయడం ఎక్స్పోజ్ అయ్యారు. స్వప్న గారు ఎప్పుడైనా గానీ ఒక విఘ్నత కలిగినటువంటి వ్యక్తులు స్లీప్ మోడ్ లో ఉన్నప్పుడు బయటికి రావాలంటే నేను పుల్లారావు గారి మీద ఏదో ఒకటి బురద చల్లాలి, లేదా పుల్లారావు గారు గొప్పవాడు, వీరుడని నేను చెప్పాలి.
అప్పుడే కదా నా గురించి డిస్కషన్ బయటకు వచ్చేది. పుల్లారావు గారు డిబేట్ లోకి వచ్చి సాహిబ్ గారు ఓ గొప్పండి వీరుడు సూర్యుడు అని చెప్పేది. సేమ్ అదే జరిగింది. నేను ఓకే ఏమంటానంటే షాహిద్ గారు. సాహిబ్ గారు ఒక్క నిమిషం స్వప్న గారు, నేను అనేది ఏంటంటే రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరండి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒక 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 పక్క కాంగ్రెస్ లో నుంచి బయటకు వచ్చినటువంటి తన అన్న ముఖ్యమంత్రి ఈమె ఈ రోజు కాంగ్రెస్ తరఫున వస్తానంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఎవరికి ఏం అభ్యంతరాలు ఉన్నవి? ఇక్కడ అభ్యంతరం కానీ ఉంటే వాళ్ళ అన్న నుంచే అభ్యంతరం వస్తుంది. ఆమె చేరకుండా యుక్తులు కుయుక్తులు చేస్తున్నాడు. మేము ఎవరు వచ్చినా కానీ ప్రజాస్వామ్యంలో అందరూ కలిసి పోరాడుతూ ఉన్నాం. ప్రజలు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఎస్, వాళ్ళ అన్న నుంచి ఆమెకి ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నానండి నేను. ఓకే సాహిబ్ గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. అలాగే మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, వైసీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కామరాజ్ గారు. కామరాజ్ గారు నమస్కారం అండి. అలాగే మనం శ్రీనివాసులు గారితో మాట్లాడిన తర్వాత కామరాజ్ గారు మళ్ళీ మనం మాట్లాడదాం. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఇందాక పుల్లారావు గారు అలాగే సాహిబ్ గారు చెప్పినట్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా షర్మిల గారి కోసం మేము ఎదురు చూడడం లేదండి. ఈమె ఎందుకు తెలంగాణకి వెళ్ళిపోయిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ రోజు కూడా తెలియదు. తిరిగి ఎందుకు వస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఈ రోజుకు తెలియదు. సరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈమెకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నారా లేదా అనేది అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం. ఒకవేళ ఇస్తే ఏమవుతుంది అనే దానికి ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఎక్కడ. పిసిసి ప్రెసిడెంట్ గా షర్మిల గారికి ఇస్తే ఉన్నట్టుండి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఏమి పుంజుకొని మంచి ఓటింగ్ రేటుతో ఇక్కడ ప్రజల్లో తిరిగే పరిస్థితి అయితే లేదు. ఇవాటికి రాష్ట్ర ప్రజలు ఈ రోజు కూడా రాష్ట్ర విభజన గాయం అనేది మానుకోని పరిస్థితులలో ఇంకా బాధాతప్త హృదయాలతో గురైతా ఉన్నారు. ఈ రెండవ గాయం ఏంటంటే వాళ్ళ అన్నగారు వచ్చి ఇక్కడ ఈమె ప్రచారం వల్ల కావచ్చు, లేదా తన ఓదార్పు యాత్రనో ప్రజలను నమ్మించడం వలనో కానీ ఆయన పరిపాలకుడిగా రావడం వల్లనో ఆయన పరిపాలనలో ఇంకా గాయం పెరిగిండేది. ఇప్పటికి పెరిగింది కూడా. ఇదే రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండి లేదా ఇంకొకరు ఎవరైనా ముఖ్యమంత్రి అయి ఉండి రాష్ట్ర విభజన జరగకపోయి ఉండింటే ఈ గాయం మాకు కలిగి ఉండేది కాదు కదా అనే భావనలో ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. రాష్ట్ర విభజనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరోక్ష కారణం. దానికి ఏంటంటే రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 4 లో ఒక వెసులుబాటు ఉందని కూడా ఆనాడు లెటర్ ఇచ్చి కూడా రాష్ట్ర విభజనకు సహకరించిన వ్యక్తి ఆయన. మరి ఇటువంటి పరిస్థితులలో అన్నా చెల్లెల మధ్య ఎటువంటి పోరాటం ఉంటుందని ప్రజలు ఆశిస్తారండి? వాళ్ళ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంటుందనే ఆశిస్తారు జనరల్ గా. ఇది మరి షర్మిల గారు వచ్చి ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ అయిపోయేసి ఈ తన అన్నకు ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం క్యాడర్ అంతా కూడా వైసీపీ పార్టీ వైపు వెళ్ళిపోయింది. ఆ క్యాడర్ అంతా తిరిగి సమకూర్చుకోగలుగుతారా, తను ఓన్ చేసుకోగలుగుతుందా లేదా అనేది ఆమెకు సంబంధించిన విషయమే తప్ప మిగతా ఇందాక మిత్రుడు సాహిబ్ గారు చెప్పినట్లు ప్రతిపక్ష పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, లేదా వేరే ఏ రాజకీయ పార్టీ కానీ సంబంధించిన విషయం అయితే కాదు. ఇది కాంగ్రెస్ పార్టీకి, షర్మిలకు, ఆ కాంగ్రెస్ పార్టీలోని సింపథైజర్స్ కు సంబంధించిన విషయమే తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు కూడా సంబంధించిన విషయం కాదని చెప్పేసి ప్రజలు భావిస్తా ఉన్నారు. అదే సందర్భంలో లోకేష్ గారికి ఏదో ఆమె ట్వీట్ పంపడం, ఆయన తిరిగి రిప్లై పంపడం అనేది ఇది కేవలం వ్యక్తిగతంగా చేసుకునే విషయమే తప్ప రాజకీయంగా ఒకరికొకరు టైప్ సందర్భం అనేది నేనైతే భావించడం లేదు. రాష్ట్ర ప్రజలు కూడా భావించడం లేదండి. అది ఈ రాష్ట్రం ఏది వ్యక్తిగత ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ఉండదు. అలాగే బీజేపీ కూడా ఈ ముఖ్యంగా వైరం ఉండదు. ఇది రాజకీయ విభేదాలు, రాజకీయ వైరం, పవర్ పాలిటిక్స్. మేమే ఆధిపత్యంలోకి రావాలా, మేమే అధికారంలోకి రావాలని ఏ పార్టీకి తగ్గట్టు ఆ పార్టీ పోరాటం చేస్తుంది, ప్రజల మద్దతు కూడగట్టుకుంటుంది, ప్రజలకు మరో పరోక్షంగానో డైరెక్ట్ ప్రత్యక్షంగానో సేవలు అందిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ ప్రజల్లోకి ఎమర్జ్ అయ్యే సందర్భాన్ని బట్టి అధికారంలోకి వస్తుందా రాదా అనేది ప్రజలు ఓటింగ్ సమయంలో నిర్ణయించే సమయం ఇది. మరి షర్మిల గారేమో పోరాటం అంతా తెలంగాణలో చేసినారు, అక్కడ కనీసం పోటీ కూడా చేయలేదు. అక్కడ పోరాడి ఇక్కడ పోటీ ఎట్లా చేస్తారండి? పోటీ చేస్తే మాత్రం ప్రజలు ఆ వైపు మొగ్గు చూపుతారా? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు. షర్మిల రావడం వల్ల ఏమాత్రం ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అనేది ఆ పార్టీ ఆలోచన. కానీ శ్రీనివాస్ గారు షర్మిల తెలంగాణలో పోటీ చేయకపోవడానికి కారణం కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన సూచనల మేరకే.
ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో అది కాస్త కూస్త 1% అయినా సరే చీలకుండా కాంగ్రెస్కి హెల్ప్ అవడానికి. ఎందుకంటే అంతకుముందే కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ అనే పార్టీని విలీనం చేయడానికి మంతనాలు జరిగాయి, అధిష్టానంతో మాట్లాడారు. దానికి అనుగుణంగానే ఆమె అక్కడ ఎలక్షన్స్ నుంచి తప్పుకున్నారు, అవునా కదా? ఆ విషయము కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ రోజు కూడా కన్విన్సింగ్ పద్ధతిలో ఇంతవరకు వచ్చింది లేదు, చెప్పింది లేదు. అలాగే షర్మిల గారు తాను ఎందుకు మానుకుంటా ఉన్నాను అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పింది లేదు. పోనీ అక్కడ లేదండి శ్రీనివాస్ గారు షర్మిల ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు, ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ పాడవకుండా చూడడానికి మాత్రమే ఎలక్షన్స్ లో నేను పోటీ చేయట్లేదు ఈసారి అంటూ కూడా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి మరి షర్మిల చెప్పారు, స్పష్టం చేశారు. హలో స్వప్న గారు వినిపిస్తుందా? చెప్పండి శ్రీనివాసులు గారు, వినిపిస్తుందండి. ఓకే శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? రైట్, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి శ్రీనివాసులు గారు. కామరాజ్ గారు నమస్కారం అండి, అన్మ్యూట్ చేయండి, మీది వాయిస్ మ్యూట్లో ఉంది. అన్మ్యూట్ చేయండి కామరాజ్ గారు. మాట్లాడండి ఒకసారి. ఓకే, అన్మ్యూట్ చేయండి కామరాజ్ గారు. ఓకే అండి, వినిపిస్తుంది, చెప్పండి. కామరాజ్ గారు, షర్మిల ఏపీకి వస్తున్నారు, కాకపోతే ఏ పార్టీలకైనా ఎలాంటి ఇబ్బంది లేదు, వచ్చే ఇబ్బందల్లా వైఎస్ఆర్సీపీకే. అలాగే షర్మిల ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు ఏమన్నా వస్తే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచే. ఇప్పటికే రాజకీయ విభేదాలు ఉన్నాయి, అలాగే ఆస్తి విభేదాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతమంది మధ్య కూర్చోబెట్టి మాట్లాడినా, తల్లి విజయమ్మ వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కానీ రాజకీయ విభేదాలు, ఆస్తి విభేదాలు, కుటుంబ విభేదాలు అన్నీ ఉన్నాయి. మరి అలాంటి షర్మిల ఇప్పుడు ఏపీకి కాంగ్రెస్ తరపున వస్తే వైఎస్ఆర్టీపీ పరిస్థితి ఏంటి, జగన్ ఏం చేయబోతున్నారు, ఏమంటారు మీరు? ఒకటి స్వప్న గారు చెప్పండి. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కి వస్తే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. ఫస్ట్ ఎందుకు లేదని అంటే ఆమె ఇక్కడి నుంచి వెళ్ళాక ఒక పార్టీ పెట్టుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఒకటి పెట్టుకొని అక్కడ నిన్నటి వరకు పోటీ చేస్తామని చెప్పి చివరికి పోటీ కూడా చేయకుండా ఏదైతే ఇక్కడ ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఇస్తారనో లేదంటే ఆంధ్రప్రదేశ్ లో సారథ్య బాధ్యతలు ఇస్తారనో వస్తే ఇక్కడికి వచ్చేది మొట్టమొదటి నష్టం తెలుగుదేశం పార్టీలో. కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమయ్యేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక మొత్తము గుంపగత్తగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకనంటే ఈ రోజు గర్వాపసి కార్యక్రమం పెడితే ఎక్కువగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఈ రోజు రామనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఆనాటి కోటు మురళి దగ్గర నుంచి వీరందరూ కూడా ప్రధాని సత్యనారాయణ గారు వీళ్ళందరూ వెళ్ళారు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఈ రోజు మాకు వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే ఈ రోజు అణిచివేతలో నుంచి తిరుగుబాటులో నుంచి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ సోనియా గాంధీ గారిని ఎదిరించి ఆ రోజు ఆయన ఓదార్పులో ఏదైతే తండ్రి కోసం చనిపోయారో వాళ్ళని చూస్తామన్నప్పుడు ఆయన మీద సిబిఐని వదిలినప్పుడు ఇవన్నిటిని కూడా 16 నెలలు జైలు చేసిన ఎక్కడ కూడా తన తండ్రి ఆశయాలు కొనసాగించే దానికోసం ఇంకొకరైతే ఈ పార్టీకి ఎక్కడో బ్యాక్ టు పెవిలియన్ ఉండేవాళ్ళు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటం చేశారో 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు 2019 నుంచి 2000 ఈ రోజు జరుగుతున్న 23 వరకు కూడా ఆయన పాలన ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే అక్కడ నాయకత్వం లేమనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మా దగ్గర అయితే ఇప్పటికే ఎవరెవరికి ఏం సీట్లు ఇవ్వాలి, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలో మాకు ఒక మా నాయకత్వం చాలా బలంగా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీలో ఆ నాయకత్వం అనేది బలహీన పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అక్కడ పార్టీని నడిపించే వాళ్ళే లేరు. ఇంకోటి ఏంటంటే ఆయన జైలుకి వెళ్ళడంతో వీళ్ళు ఆధారపడింది పవన్ కళ్యాణ్ గారి మీద. మీరు చూశారు జైలు దగ్గరికి వెళ్ళిన విజువల్స్ వీటిలన్నింటిలో పవన్ కళ్యాణ్ గారు ముందు వస్తుంటే లోకేష్ బాబు గారు బాలకృష్ణ గారు వెనక వస్తా ఉంటారు. ఇవన్నీ చూస్తా ఉంటే అక్కడ కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు సమక్షంలో ఒక మాట చెప్పారు.
తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది, బలహీన పడ్డారు కాబట్టి నేను ఈ రోజు నా అవసరం ఉంది, నేను వారికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు. అప్పుడే తెలుగుదేశం పార్టీ అక్కడ చచ్చిపోయిందని అర్థం అవుతా ఉంది. లేకపోతే ఈ రోజు కాకపోతే కామరాజ్ గారు, గతంలో పరిస్థితికి ఇప్పుడున్న వైసీపీ పరిస్థితికి చాలా భిన్నత అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే టీడీపీ జనసేన కూటమి స్పష్టంగా చెప్తుంది, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికి మాకు 40 మంది వరకు మాకు టచ్ లో ఉన్నారు, టీడీపీకి ఒకటి మేడం, టచ్ లో ఉన్నారు. ఒకటి చెప్తున్నా, ఒకటి స్వప్న గారు, మీరు వైసీపీకి సంబంధించిన 40 మంది టచ్ లో ఉన్నారని అంటే వాళ్ళు బలహీనంగా ఉన్నట్టే కదా. మా దగ్గర రిజెక్ట్ చేసే వాళ్ళు ఎవరు వస్తారా, మేము సీట్లు ఇచ్చుకున్నామని. మాకు ఈ రోజు ఫుల్ ప్లేజెడ్ గా సీట్లు ఇచ్చేదానికి మాకు ఎక్కువ అయిపోయింది, మా బస్ ఫుల్. ఓకే, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్తున్నారు, ఇన్ఛార్జీలు బయటకు వెళ్తున్నారు అంటే టీడీపీ బలహీనంగా ఉన్నట్టా, వైసీపీ బలహీనంగా ఉన్నట్లా? అంటే ఇప్పుడు వరకు ఎవరు రాలా, వాళ్ళు ఏదో వస్తే బాగుండని ఆశిస్తా ఉన్నారు. మా దగ్గర నుంచి ఇప్పుడు ఎవరు వెళ్ళారు? ఎవరైతే నిరాకరించబడతారని ముందుగా వారి యొక్క పరిపాలన దక్షత మీద వారికి నమ్మకం లేదో వారు ముందుగా బయటకు వచ్చే ప్రయత్నం, ఇక్కడ టికెట్ రాదేమో అని సంశయంతో ఇక్కడ ఎక్కడ కూడా పార్టీని నమ్ముకున్న వారికి, పార్టీకి ప్రజలకు పనిచేసిన వాళ్ళని ఎక్కడ విస్మరించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎందుకంటే ఈ రోజు ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు ఎక్కడ కూడా సిఫారసులకు కానీ లంచాలకు కానీ తావు లేకుండా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్. ఇది సాక్షాత్ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడ ఉన్న వాలంటీర్ వ్యవస్థని దేశం మొత్తం మీద కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పినప్పుడే ఇక్కడ జరుగుతున్న ఒక పారదర్శకమైన పాలన కనిపిస్తా ఉంది. మీరు గమనించాలి, ఈ రాష్ట్రంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ తోటి ప్రపంచమే అతలాకుతలమైన పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఎక్కడ విస్మరించకుండా పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గతంలో అయితే జన్మభూమి కమిటీల పేరుతో ఒక చిన్న సంక్షేమ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీల సిఫారసుల మేరకే ఇచ్చారు. ఇవన్నీ కూడా అందుకని వారిని సాగనంపారు. ఇందాక సాహెబ్ గారు చెప్తూ రైతుల కోసం ఏదో చేశారు. రైతులు నిట్ట నిలువున మోసం చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మహిళలు నిట్ట నిలువున మోసం చేసింది తెలుగుదేశం పార్టీ. నిరుద్యోగులు నిట్ట నిలువున మోసం చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఈ రోజు రైతులకి రైతు భరోసా దగ్గర నుంచి ప్రజలు అందరూ కూడా నవరత్నాల కార్యక్రమంలో ప్రతి ఒక్క సంక్షేమాన్ని ఇస్తున్నారు. మహిళలకి సంక్షేమ పథకాలు అనేవి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇస్తుంది, రాష్ట్రాల వారీగా. ఒక నిమిషం అండి, ఏ రాష్ట్ర బడ్జెట్లకు తగ్గట్టు కామరాజ్ గారు ప్రతి రాష్ట్రం సంక్షేమ పథకాలు అనేది ఇవ్వాల్సిందే, ఇస్తారు కూడా. ఎందుకంటే అది ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం ఉంటే చెప్పండి మీరు, ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయడానికి, మోర్ ఓవర్ ఓట్ బ్యాంకును పెంచుకోవడానికి, సామాజిక సామాజిక అసమానతలను ఈక్వల్ చేయడానికి సంక్షేమ పథకాలు ఇస్తారు. అది ఒక కేవలం ఏపీలో మాత్రమే సంక్షేమ పథకాలు లేవు, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రం కూడా సంక్షేమ పథకాలు ఇస్తుంది. కాకపోతే కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల ఇస్తుంది. అన్ని కులాలకి ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంటే చెప్పండి. ఓకే అండి, ఓకే కామరాజ్ గారు ఒక నిమిషం ఉండండి. పుల్లారావు గారు, చెప్పండి. ఇప్పుడు షర్మిల ఏపీకి వచ్చిన దాని గతంలో షర్మిల ఒక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా కేవలం కడపకు సంబంధించి ఎంపీ టికెట్ అంశంలో వివాదాలకు సంబంధించే ఈ హత్యలు జరిగినట్లు కూడా ఒక స్టేట్మెంట్ అనేది షర్మిల ఇవ్వడం జరిగింది. అలాగే ఆస్తి వివాదాల గురించి కూడా తన తెర మీదకు తీసుకురావడం జరిగింది కొన్ని ఇంటర్వ్యూస్లో. ఇవన్నీ కూడా జగన్ అంతర్గత విషయాలు, ఫ్యామిలీ విషయాలు అయినప్పటికీ కూడా ప్రజల అటెన్షన్ అనేది షర్మిల క్రియేట్ చేసుకోగలిగింది. మెయిన్ థింగ్ ఏమిటంటే ఇందాక సాహిబ్ గారు చెప్పింది కూడా కొంచెం మనం బాగా ఎగ్జామిన్ చేయాలి. ఆయన ఏమన్నాడు, ఆమె చాలా కేర్ఫుల్ గా స్టేట్మెంట్స్ ఇచ్చింది, ఎవరిని అక్యూజ్ చేయలేదు, ఎవరిని ఆంధ్రప్రదేశ్ లో అక్యూజ్ చేయలేదు, చాలా కేర్ఫుల్ గా. ఆమె పరిస్థితి ఏంటంటే చాలా కష్ట పరిస్థితి పాలిటిక్స్. ఆమె తెలంగాణలో ఫెయిల్ అయిపోయారు, ఆంధ్రలో 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నారు, స్థలం ఎక్కడ ఉన్నది? సరే కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారు అనుకోండి, ఇందాక చెప్పాను కదా, ఫెయిల్ అయిపోతే ఆమె పోటీ చేయమంటే పోటీ చేయదు. నేను చెప్తున్నా కదా, ఎవరో అందరూ అపోజిషన్ పార్టీస్ కలిపి ఆమెకు సీటు, ఆమె పోటీ చేస్తే ఆమెను సపోర్ట్ చేస్తాం అని వస్తే అది వేరే విషయం.
లేకపోతే ఆమెకు అన్నిటికంటే బాగా ఏం తెలుసు అంటే మనం కేర్ఫుల్ గా ఉండాలి, మనం స్పెండ్ అయిపోకూడదు, మన ఇమేజ్ బాగా తెలుసు. తెలంగాణలో అనవసరంగా దిగి ఆమె చారిస్మా అంతా పాడు చేసుకున్నాడు, పూర్తిగా పోయింది కదా. ఆఖరిన ఆమె అది కరెక్ట్ స్టెప్పా? అలాగా అక్కడ దూకేయటం, ఏదో బీఆర్ఎస్ కొట్టేస్తాను 10% ఓట్లు వస్తాయి. సో ఆమె కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి కూడా పొరపాట్లు చేస్తాం. సో చాలా స్లోగా వెళ్తాడు ఆమె. ఎందుకంటే ఓ పక్కన అన్నం దూషిస్తే ఆయన ఊరుకుంటాడా, అది నాకు డౌట్ ఉన్నది. ఆమె అలా చేయదు, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆమె. అలాగా ఓకే, ఆమె కొన్ని ఏదో ప్రాబ్లమ్స్ అంటే పుల్లారావు వెళ్ళిపోదాం. గారు కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్రాబ్లమ్స్ అంటారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే అతను ముందలు వచ్చి ఆమె మాట్లాడుతుందా? అడగండి సాహిబ్ గారిని లేకపోతే కామరాజు గారిని మాట్లాడగలరా? మాట్లాడలేదు. కారణాలు అందరికి తెలుసు. అదే రియాక్షన్ ఎందుకు వస్తుంది. ఎందుకు అతను సొంత చెల్లి కూడా మాట్లాడలేకుండా భయపడే అంత ఎందుకు? చేయదు. వీళ్ళు కలిసి ఉన్నారు, అన్ని తెప్పుకోదు. ఆమెకి ఏదో నేను అనుకుంటున్నా, ఆమె చాలా ఇంటెలిజెంట్ లేడీ, చాలా బోల్డ్ లేడీ, అన్ని చెప్తున్నా. కానీ ఆమె ఒక ప్లేస్ కోసం చూస్తాం. ఏదో లెజిస్లేటర్ గా, ఏదో ఎంపీగా వస్తే తర్వాత చూసుకుందాం అని చూస్తాం. అది కాంగ్రెస్ పార్టీ మీద కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ లో వస్తుందా? రాదు కదా. ఎస్, కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చి నేను కడప పోటీ చేస్తా అంటే అందరూ సపోర్ట్ చేయొచ్చు. అది అందువల్ల ఆమె చేసిన మిస్టేక్ ఏంటంటే తెలంగాణలో కదా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఎగిపోతాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెట్అవుట్ అని చెప్తాం. గెట్అవుట్ అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏమన్నాడు మాట? రానేవలేదు, రానేవను ఎవరు అన్నాడు రేవంత్ రెడ్డి. అందువల్ల ఆమె ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఎలక్షన్ లో. ఆమె నిజంగా తిరిగితే ఏమంటే చూడాలి. కానీ ఎలక్షన్ స్టార్ట్ అవ్వాక టెంపర్స్ పెరిగిపోతాయి కాబట్టి ఆమె ఎంతవరకు వెళ్తాదో మనం చెప్పలేము. అంటే ఆమె తిడితే ఆమె ఇంకా తిడతాది, ఎంతవరకు వెళ్తాదో మనం చెప్పలేము. సో పుల్లారావు గారు 2019 ఎలక్షన్స్ లో 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగనన్న వదిలిన బాణం అంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసినప్పటికీ కూడా షర్మిలకు వైఎస్ఆర్సీపీలో ఇవ్వాల్సినంత గౌరవం కానీ రావాల్సినంత పదవి కానీ ఎక్కడా కూడా ప్రాధాన్యత అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు. దానితో మనస్తాపం చెంది ఆమె తెలంగాణకు వచ్చారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న రాజకీయాలకి డిస్టర్బెన్స్ చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన పార్టీ పెట్టుకున్నాను అని. అయితే కానీ ఇప్పుడు గతంలో ఏవైతే అవమానాలు జరిగాయో, ఏదైతే తన కష్టానికి ప్రతిఫలం రాకుండా ఏపీలో ఉందో దానిని తిరిగి తీసుకునే ఆలోచన ఎందుకు లేదు అంటారు? అదే కష్టం ముందుకు వెళ్తాను, నేను కూడా ఆ స్థాయికి వెళ్తాను అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు రాజకీయాల్లో బంధాలు బంధుత్వాలు అనేవి లేవు అనేది ఎప్పుడో నిరూపితమైంది. ఇప్పుడు కొత్తగా అన్నా చెల్లి బంధాలు అనేది లేదు. నువ్వెవరు మనకు సంబంధం లేదని చెప్పేసి స్వయాన జగన్మోహన్ రెడ్డిని అన్నారు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఇప్పుడు బంధాలు బంధుత్వాల గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు కదా అక్కడ. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతే డిసిప్లిన్ తో కూర్చోవాలి, ఇష్టం వచ్చినట్టుగా తిరగటం చేయటం ఉండదు. ఒకటి. రెండు, ఆమె అనుకుంటున్నా పెద్ద ఈ ప్రాపర్టీ తగాదాలు ఏం కాదు. ఆమెకి ఏదో పాలిటిక్స్ లో రోల్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది. ఎలక్షన్ అవ్వాక జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇంకో పవర్ సెంటర్ తయారవుతుంది కదా. ఆయన ఎంపీగా పంపిస్తే ఆమెను పంపించారు అనుకోండి, ఢిల్లీలో డామినేట్ చేస్తుంది కదా. ఎమ్మెల్యేగా తీసుకొచ్చారు అనుకోండి, ఆమె సొంత సిస్టర్ అవ్వండి, ఆమె పర్సనాలిటీ పెట్టి ఇంకో పవర్ సెంటర్ వచ్చేస్తారు. సో అందువల్ల ఆయన ఒక రాజకీయ నాయకుడిగా పవర్ సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఇంకో రైవల్ రానివ్వకుండా చేసి అది క్లియర్. అది మంచిదా చెడ్డదా నేను చెప్పట్లేదు. ఆమె 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పదవి లేకుండా కూర్చున్నారు కదా. పదవి ఏదో వస్తుంది, ఢిల్లీ వెళ్ళిపోతా. ఆమె నేను ఇంకోటి కూడా ఉంటుంది పాలిటిక్స్ లో, పర్సనాలిటీస్ కూడా మనం ఒక్కోసారి అంచనా వేయాలి. మనకి ఆమె ఎంతవరకు వెళ్తాది, ఎలక్షన్ హీట్ లో ఎంతవరకైనా వెళ్ళిపోవచ్చు. ఎలక్షన్ హీట్ లో ఇప్పుడు ఆమె దిగి క్యాన్వాస్ చేస్తే, ఆమెను తిరిగితే ఆమె ఊరుకోడు, ఆమె అటాక్ ఇచ్చేస్తుంది. ఆమె తత్వం, ఆ బోల్డ్నెస్ అవన్నీ ఉన్నాయి. అందువల్ల కానీ ఆమె పాలిటిక్స్ ఒక స్థలం కోసం, ఒక వాల్స్తానికి ఒక ప్లేస్ కోసం ఎట్లు. పుల్లారావు గారు ఒక నిమిషం ఉండండి. సాహెబ్ గారు, షర్మిలను ఒకసారి చూసుకున్నట్లయితే తను రాజకీయంగా ఒకంత స్టెబిలిటీ ఉన్న వ్యక్తిగానే కనిపిస్తూ ఉంటుంది. తను మాట్లాడే విధానం కానీ, ప్రెస్ మీట్లు కానీ. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు వచ్చి బయట ఒక ప్రెస్ మీట్ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా వాక్చాతుర్యంలో షర్మిల జగన్తో పోలిస్తే బెటర్గానే తను బయటకు వచ్చి మాట్లాడగలరు ఇష్యూస్ గురించి, సమస్యల గురించి. అలాగే
పాదయాత్ర చేసిన సందర్భంలో రాజకీయంగా ఉన్న లోటుపాట్లు ఏంటి అనేది ఒక అవగాహన కూడా తనకి ఏపీ వ్యాప్తంగా ఉంది. అలాంటప్పుడు రాణించలేకపోతుంది అంటారా? స్వప్న గారు, మీరు చెప్పిన అంశం చెప్పబోయే ముందర నేను కొన్ని చెప్పాలి. ఎందుకంటే మిత్రుడు కామరాజు గారు కొన్ని అంశాలు మాట్లాడారు. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పట్టినా పసుపు జెండా కనపడితే 144 సెక్షన్, పసుపు చొక్కా కనపడితే పీడీ యాక్ట్లు. మీరు చూడండి, రాజమండ్రి మరి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మార్నింగ్ తీసుకెళ్తే ఆ రోజు ఈవినింగ్ దాకా పట్టింది ఏసీబీ కోర్టులోకి తీసుకెళ్ళటానికి. తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడికి రావాలన్నా కానీ 144 సెక్షన్ లో, స్టేట్ మొత్తం 144 సెక్షన్ పెట్టారండి. మేము హైకోర్టులో కూడా పిల్లేసాం దీని మీద. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఎవరైనా బయటకు వస్తుంటే రానిట్లేదండి. ఎందుకంటే మిత్రులు ఇది గమనించాలి. రెండో అంశం, మీరు పదే పదే ఇప్పుడు చూడండి, రాష్ట్రంలో మొన్న 11 మంది ఎమ్మెల్యేలను మార్చారు. వాళ్ళలో మినిస్టర్లు కూడా ఉన్నారు, ఎక్స్ మినిస్టర్లు ఉన్నారు. తర్వాత ఇప్పుడు 80 మందిని మార్చబోతున్నారంటున్నారు. మొత్తం 100 మందిని మార్చబోతున్నారంటే మరి ఎందుకు మారుస్తున్నారండి తెలుగుదేశం పార్టీలో ఏమి లేకపోతే? అది ఒకటి గమనించాలి. రెండో అంశం. మూడో అంశం, ఇప్పుడు నవరత్నాల పథకాలు అన్నారు. నవరత్నాలు అనేవి దాదాపు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 714 హామీలు ఇచ్చారు. ఈ రోజు మేము బుక్ కూడా వేసామండి. ఆ బుక్ మీద కూడా ఒక రోజు మీరు చర్చ పెట్టండి. నేను ఏమంటానంటే, వైఎస్ఆర్ రైతు భరోసా అన్నారండి, 12,500 రూపాయలు ఇస్తానన్నారు. మరి కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులు కలుపుకొని ఇస్తున్నారు ఈ రోజు. మరి కేంద్రం ఇచ్చేటటువంటి 6,000 రూపాయలు ఎందుకు చవట్లేదండి వీళ్ళు? నేను ఇంకోటి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ రెండో అంశం. ఎక్కడన్నా ఆరోగ్యశ్రీ ఉందా ఆంధ్రప్రదేశ్ లో? ఈ రోజు డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. మీరు పెండింగ్ బిల్లు లేకపోతే ఆరోగ్యశ్రీ ఉండదండి అని అంటున్నారు. ఈయనేం గొప్పగా పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్ళి మీరు సర్జరీలు చేయించుకోవచ్చు అంటున్నారు. మూడో అంశం, అమ్మఒడి 15,000 అన్నారండి. ఫస్ట్ భారత అక్క ఏముంది ప్రచారంలో చేస్తాం, మీ ఇద్దరు పిల్లలకి ఇస్తాం అక్క చెల్లి అని ఉంది. ఒక పిల్లడికి చేశారు, అది 15,000 ఇస్తానన్నారు. మరి ఎందుకని చెప్పి అది 13,000 పరిమితం చేశారు. ఇక్కడ పెన్షన్ల పెంపు అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాలు 3,000 పెంచడానికి 5 ఏళ్లు పట్టిందండి. కానీ తెలుగుదేశం పార్టీ 2,000 ఇచ్చింది కదా, 1000 నుంచి 2,000 చేసింది. ఇక్కడ పేదలందరికీ ఇల్లు అన్నారండి. వాస్తవంగా పార్లమెంట్ లో ఒక ఎంపీ గారు అడిగిన క్వశ్చన్ కి 5 ఇళ్లు కట్టామండి మీరు అన్నారు. నేను చెప్పేది కాదండి, ఇది పార్లమెంట్ లో చెప్పినటువంటి అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, 25 లక్షల ఇల్లు నిర్మిస్తామన్నారండి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్. అసలు గతంలో విదేశీ విద్యను ఉండేదండి. ఎస్సీ పిల్లలు కావచ్చు, ఎస్టీ పిల్లలు కావచ్చు, మైనార్టీ పిల్లలు కావచ్చు, బీసీ పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా విదేశాలు వెళ్ళి 5,745 మంది పిల్లలు చదువుకున్నారండి. వాళ్ళకి స్కాలర్షిప్లు ఎగ్గొట్టేశారు. అప్పుడు ఒక్కొక్క పిల్లవాడికి 15 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఏదండి, జీవో నెంబర్ 77 తీసుకొచ్చారు. పీజీ విద్యార్థులకి వాళ్ళకి స్కాలర్షిప్లు లేవు. ఈ రోజు కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ కాలేజీల్లో సర్టిఫికెట్ రావాలంటే గత బకాయిలు కట్టమంటున్నారు. చాలా మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారండి వాళ్ళ సర్టిఫికెట్ లేకపోతే. నేను చెప్పటం కాదండి, ఇది మీడియాలో వచ్చి చెబుతున్నా నేను. అదేవిధంగా వైఎస్ఆర్ జలసీర అన్నారు, ఎక్కడన్నా కానీ బోర్డులు వేశారండి? పోలవరాన్ని ముంచేశారు కదండి. అదేవిధంగా వీళ్ళు వెలుగొండ ప్రాజెక్ట్ అన్నారు, వెలుగొండ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందండి? అక్కడ పెద్ద కాణాలు తీశారు అంతకు ముందర, అక్కడ రాళ్లు మొత్తం కూలిపోయినాయి ఈ రోజు. అదేవిధంగా మద్యపాన నిషేధం అండి, ప్రధానంగా ఎక్కడ మద్యపాన నిషేధం అండి? మేము మాట తప్ప మడమ తిప్పమంటారు. 25 ఏళ్లకు తాకట్టు పెట్టాడు. మందు తాగేటువంటి మందు బాబులను కూడా తాకట్టు పెట్టినటువంటి ఘనత భారతదేశంలో మరి జగనన్నకే దక్కింది. లాస్ట్ గా వైఎస్ఆర్ ఆసరా 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నారండి. ఎక్కడ పెన్షన్ ఇచ్చారండి స్వప్న గారు? ఇది ఒక అంశం. తర్వాత సామాజిక అంశం చెబుతున్నారండి. ఎస్సీలకు సంబంధించినటువంటి 27 పథకాలు తీసేశారు కామరాజ్ అన్న గారు. అదేవిధంగా ఎస్టీలకు సంబంధించినటువంటి 9 పథకాలు. ఎస్సీ ఎస్టీలకి కేంద్రం స్పాన్సర్ స్కీమ్స్ ఇచ్చింది. ఇది శ్రీనివాస్ గారికి బాగా తెలుసు. వీళ్ళ దగ్గర కట్టడానికి ఆ స్పాన్సర్ స్కీమ్ లో ఉన్నటువంటి ఆ పథకాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రావట్లేదు. ఎందుకంటే దానికి కొంత అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం పే చేయాలండి. ఆ ఇచ్చే అమౌంట్ కూడా మన దగ్గర లేదు. దాదాపు 10 లక్షల అప్పులు తెచ్చారు, 2,50,000 రూపాయలు పంచారు అంటున్నారు. మిగిలిన 7,50,000 కోట్ల రూపాయలు ఏమైంది అంటున్నాం మేము. దీంతో పాటు పథకాల్లో జరిగిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ సపరేట్ గా డిబేట్ పెట్టుకుని మనం డిస్కస్ చేద్దాము. ఒక నిమిషం సాహిబ్ గారు, ఒక నిమిషం ఉండండి. శ్రీనివాసులు గారు మీరు స్వప్న గారు ఒక్క నిమిషం. మీరు చెప్పిన అంశం 6 నిమిషంలో కంక్లూజ్ అయిన తర్వాత శ్రీనివాస్ గారికి ఇద్దరు కానీ. శ్రీనివాస్ గారు ప్లీజ్. ఇప్పుడు షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని చెప్పుకుంటూ ఢిల్లీలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు అవి పుల్లారావు గారికి కూడా తెలుసు. ప్రెస్ మీట్ పెట్టారు ఈ మధ్య కాలంలో, నేను రాజశేఖర్ బిడ్డని, అక్కడ మా అన్న కూడా రాజశేఖర్ బిడ్డను, కానీ తెలంగాణలో అన్యాయం జరిగిపోతుంది, అకృత్యాలు జరిగిపోతున్నాయి, తెలంగాణలో టీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఇబ్బందికరం అవుతుంది, ప్రజలు అన్యాయం అయిపోతారు అంది.
మరి ఆమె ఇక్కడికి వచ్చి ఇందాక మీరు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది అంటున్నారు కదా, ఇక్కడికి వచ్చి ఈ మాటలు అనగలదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల కొన్ని కాపురాలు కూలిపోయినాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్యాయం అయిపోయారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రజలకు అందాల్సినటువంటి, నేను చెప్పేది ఎక్స్క్లూజివ్లీ చట్టాల గురించి మాట్లాడుతున్నా, ఈ చట్టాలు ఎందుకు నిర్వీర్యం అయిపోయి, మరి మా అన్న రాంగల్నే ప్రజావేదిక కూల్చేశాడు, పూర్వలాన్ని కూల్చేశాడు, ఉద్యోగాలు లేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏం మాట్లాడతారు? సాహెబ్ గారు ఏపీకి వచ్చిన తర్వాత మాట్లాడతారా లేదా అనే అంశాలు అయితే మనం చూద్దాం. ఇక అతి త్వరలో అధికారిక ప్రకటన రాబోతుందా? షర్మిల ఏపీలో రాజకీయ రంగ ప్రవేశానికంటే ఏ సవధులనే సమాధానాలు వినిపిస్తున్నాయి. శ్రీనివాసులు గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇప్పటికీ కూడా ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా ఉంది, దానికి కారణం కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే ఏపీ కూడా కనీసం రాజధాని లేకుండా, క్యాపిటల్ లేకుండా ఉంటుంది. ఒకవేళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే తొలి సంతకం, ఇన్ని రాజకీయ పార్టీలు ఏవైతే నీళ్లు వదిలేసాయో స్పెషల్ స్టేటస్ మీద తొలి సంతకం పెడతామంటూ కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ రాజధాని లేని రాష్ట్రంగా నిలబడడానికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా పోర్ట్రేట్ చేస్తూ వస్తున్నారు. మరి ఏ విధంగా చూస్తారు దీన్ని? చూడండి, రాష్ట్ర విభజనకు మొదట మనకు 2009లో ప్రకటన ఒకటి జరిగింది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత. ఆ విభజన జరగడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాదాపుగా టైం పట్టింది. ఈ లోపల విభజన ప్రకటన జరిగినప్పటి నుంచి విభజన కావడానికి 2014, ఈ 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒక రాజధాని ఈ ఆంధ్రప్రదేశ్ కు ప్రకటించి అభివృద్ధి చేయలేకపోయింది? మరి ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోలేకపోయింది? ఈ రోజు అధికారం కోసం మళ్ళా ఇంకోసారి మభ్యపెట్టే మాటలు, ప్రజలను నమ్మించే మాటలు మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ తప్ప వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమాత్రం ముందుకు తీసుకెళ్లడానికి, అభివృద్ధిలోకి తీసుకెళ్లడానికి తీసుకున్న నిర్ణయం కాదు, చేసిన ప్రకటన కూడా కాదు. మరి రాజధాని లేదని విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ కాదు. 5 సంవత్సరాలు పట్టినా 6 సంవత్సరాలు పట్టినా ఇచ్చిన విభజన రాష్ట్రానికి ఆ రాష్ట్రమే రాజధాని నిర్ణయం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రం తీసుకునే నిర్ణయం అయితే రాజధానిది కాదు. రాష్ట్ర ప్రభుత్వమే ఇదో పలానా చోట మేము రాజధాని నిర్మాణం చేసుకుంటాము, దానికి అవసరపడ నిధులు విభజన చట్టం ప్రకారం మాకు ఇవ్వండి అంటే కేంద్రం ఇచ్చిందే తప్ప మీరు రాజధాని ఇక్కడ పెట్టుకోండి అని చెప్పేసి ఈ రోజుకు చెప్పాల. అలా చెప్పుకోవాల్సి వస్తే కృష్ణ కమిటీ, రామకృష్ణ కమిటీ ప్రకారము దొనకొండలో రాజధాని పెట్టుకొని ఉండాల. మరి అట్లా కాదు కదా. రాజధాని ఆయన అమరావతిలో తీసుకొచ్చి పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, దానికి డబ్బులు ఇచ్చారు. ఈయన తీసుకెళ్లి విశాఖపట్నంలో రాజధాని మార్చాలనుకుంటా వచ్చినారు, దానికి కేంద్రం నుంచి సహాయం వచ్చింది, ఆర్థిక సహాయము. అది రాజధాని నిర్మాణానికి ఇంకొక నిధులు అని చెప్పే దానికి ఒక ఖచ్చితమైన స్పెసిఫికేషన్ ఎక్కడా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం పైన నిందలు వేయడం రాహుల్ గాంధీ రాజకీయ దురుద్దేశం. విభజన తర్వాత శ్రీనివాసులు గారు రాహుల్ గాంధీ అక్కడ మెన్షన్ చేశారు, స్పష్టం చేశారు, విభజన తర్వాత ఆంధ్ర అన్యాయం అయిపోయింది. ఒకవేళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విఫలమైంది, అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం స్పెషల్ స్టేటస్ మీద, ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్పారు. మరి కేంద్రం దాన్ని సానుకూలంగా ఎందుకు తీసుకోవడం లేదు? ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యయనం స్టేటస్ కోసం అనేది కాంగ్రెస్ పార్టీ అజెండా, అది భారతీయ జనతా పార్టీ అజెండా అయితే కాదు, అది మీకు తెలుసు. స్టేటస్, స్పెషల్ స్టేటస్ అనేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం. దాన్ని విభజన చట్టంలో ఎందుకు తీసుకురాలేకపోయింది? ఊరికే పార్లమెంటులో అనౌన్స్ చేసిందే తప్పితే దానికి ఒక చట్టం రూపకల్పన తీసుకురావడం లేదా విభజన చట్టంలో తీసుకొచ్చి పెట్టడం ఎందుకు చేయలేకపోయింది? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, ఈ రోజు కూడా లేదు. రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు. అందుకనే తెలంగాణలో మాత్రమే కాన్సన్ట్రేట్ చేసింది. ఇక్కడ దగా చేసిన ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ప్రజల్లోకి రావడానికి కూడా భయపడతా ఉన్నారు, ముందుకు రావడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకు ఒక రాజధాని ఉంది, వాళ్ళకు ఒక రాష్ట్రం ఇచ్చినారు, వాళ్ళు అన్ని విధాలుగా సేవ్ చేసినారు. ఆ రోజుల్లోనే 2009 నుండి 2014 మధ్య తెలంగాణకి ఇచ్చినంత సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేకపోయింది? ఎందుకు ఆ దిశగా విభజన చట్టంలో కూడా నిర్ణయాలు తీసుకోలేకపోయింది?
ఓకే, అన్ని విభజన విధాలుగా చట్టంలో రాష్ట్రాన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రజలను తీసుకోబడ్డాయి. మోసం చేసి విభజన చట్టంలో నిర్ణయాలు తీసుకోబడ్డాయి. స్పెషల్ స్టేటస్ సంబంధించి విభజన చట్టంలో ఉంది. దానికి తిలోదకాలు ఇచ్చిన పార్టీ విభజన చట్టంలో కేంద్ర లేదండి. ప్రభుత్వం మీరు అంటూ తప్పుగా కూడా చెప్పారు. కాంగ్రెస్ స్పష్టంగా చెప్తుంది. స్పష్టంగా చాలా విభజన చాలా చాలా చట్టంలో స్పష్టంగా చెప్తుంది. విభజన విభజన చట్టంలో ఉన్నాయి. చట్టంలో స్పెషల్ స్టేటస్ అనేది ఎక్కడా లేదు. అంటే అసలు మీరు ఒకసారి స్పెషల్ మళ్ళీ స్టేటస్ చూడండి. గురించే మాట్లాడలేదు అంటారా? మరి ఇక ఇంతమంది ప్రజలు బయటకు వచ్చి పార్లమెంట్ లో ఉద్యమాలు చేయడం చేసిన కానీ నిరసన ప్రకటన వ్యక్తం చేయడం కానీ తప్పది. ఎందుకంటారు ఆ పార్లమెంట్ స్టేట్మెంటే లో రాకుండా ఎలా చేసిన రాస్తారంటారు? ప్రకటన స్వప్న గారు, పార్లమెంట్ లో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు చేసిన ప్రకటన తప్ప అది విభజన చట్టంలో ఎక్కడే గాని దానికి సంబంధించిన ఏ చట్టం రూపొందించలేదు, ఏ నిబంధన కూడా అందులో ఓకే విధించలేదు. ఓకే శ్రీనివాస్ గారు, మీ స్టేట్మెంట్ మేము ఇక్కడ రికార్డ్ చేసుకుంటాము. ఎందుకంటే అసలు విభజన చట్టంలోనే లేదు అని మీరు అంటున్నారు. ఇదైతే ఇంకోసారి మనం ప్లే చేయాల్సి వచ్చే అవసరం వస్తుంది. దానికి నేను ఓకే నిలబడతాను. శ్రీనివాస్ గారు, ఓకేనండి శ్రీనివాస్ గారు. కామరాజ్ గారు, చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతుందా, రాజకీయంగా తను ఎదురు దెబ్బలు ఎదుర్కొంటున్నారా అని సవాలక్ష సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతూ ఉన్నాయి. దాంట్లో కొన్ని రీజన్స్ మనం చూసుకున్నట్లయితే 70 నుంచి 90 మంది వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం కానీ, ఆయా ఇన్ఛార్జీలను మార్చడం కానీ, అలాగే గతంలో ఏవైతే అధికారంలోకి రావడానికి హెల్ప్ అయ్యాయో అవన్నీ కూడా ఇప్పుడు తిరిగి రివర్స్ అవడం కానీ, ఒక షర్మిల కానీ, లేకపోతే ఒక పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసిన కోడికత్తి కేసు కానీ, లేకపోతే వివేకానందారెడ్డి హత్య కేసు కానీ, ఒక పాజిటివ్ వైపు ఒక సానుభూతిని, ఒక సెంటిమెంట్ని రగిల్చిన అంశాలు ఇప్పటి వరకు తేలకపోవడం, దాని వెనకాల కర్త కర్మ క్రియ ఎవరు అనేది అప్రూవల్గా మరి బయటికి రావడం, అవి అలాగే ప్రశాంత్ కిషోర్, ముఖ్యంగా గత ఎన్నికల పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీకి రావడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురుగాలి వీయడానికి, ఫ్యాన్ గాలి రివర్స్ తిరగడానికి కారణాలు కాదంటారా? ఏమి ఉండదండి. ఎందుకనంటే మీరు చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ గారిని చూసిన ప్రశాంత్ కిషోర్ గారు 2014 నుంచి పనిచేశారని చెప్తున్నారు. 2019 ఇప్పుడు ఆయన మా దగ్గర అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆటుపోట్లు అనేది ఈ రోజు చూడాల. ఆయన ఎంపీగా ఉన్నప్పుడే ఇందాక సోదరుడు సాహిబ్ గారు కూడా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా విషయంలో కూడా మాట్లాడారు. సమైక్య ఆంధ్ర అని చెప్పని ప్లే కార్డు పార్లమెంట్ లో పట్టుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇది మీరు అడిగిన దానికంటే ముందు సాహిబ్ గారు అడిగిన, మన సోదరుడు అడిగిన దానికి కూడా ఒక చిన్న సమాధానం చెప్పాలి. నేను వైఎస్ఆర్ చట్టంలో విభజన చేయడానికి వెసులుబాటు ఆర్టికల్ 4 లో ఉందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకసారి మీ విషయం మాట్లాడతాం సార్. ఎందుకంటే ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పింది బీజేపీ ఆ రోజు, వెంకయ్య నాయుడు గారు. ఎవరైనా ప్రతిపక్షం ఆ రోజు మీరు మీరేం చెప్పారంటే 100 రోజుల్లో మేము అధికారంలో వస్తే తెలంగాణ ఇస్తామన్నారు. తర్వాత వెంకయ్య నాయుడు గారు సాక్షాత్తు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్టాండ్ అది. కానీ మీరు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంటే ఈ రోజుకి ప్రత్యేక హోదా మీద మీరు కనీసం ప్రత్యేక హోదా మీరు ఎక్కడ ఇవ్వలేదు. ప్రత్యేక హోదాకు సరిపడా పరిస్థితి మీరు ప్రత్యేక హోదా సరిపడే పరిస్థితులు వేరు, ప్రత్యేక హోదా వేరు సార్. ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పారు మీరు. వ్యవసాయ భూమి ఉండే చోట ప్రత్యేక ఓకే శ్రీనివాస్ గారు మాట్లాడివ్వండి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం వినండి సార్. ఇప్పుడు ప్రత్యేక హోదా అంటే దాని గురించి బీజేపీ 10 సంవత్సరాల కాలంలో ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మోసం చేసింది. మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి ఎవరైనా పార్లమెంట్ లో మాట్లాడాలండి. మోసం చేయడం అనేది ఎవరు మోసం చేశారంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసులేండి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేమిస్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ మీ మోసం ఏందో తెలుసు. అది మీకు రాబోయే కాలంలో అది కూడా తెలుస్తుంది. సంవత్సరంలో ఫసల్ బీమా యోజన 2000 కోట్ల రూపాయలు వేరే సార్ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఏదో ముక్తి చెల్లినట్టు మాట్లాడుతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా ఇస్తే ఈ రాష్ట్రానికి ఏమొస్తాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. మీరు మోసం చేశారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. మీరు ఎవరిని మాట్లాడనీయకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ప్యాకేజీ అని ప్రకటించారు.
మీరు ప్యాకేజీ తీసుకొచ్చుకునేది ఆయన అడిగి తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదే సార్, మీరు హోదా ఇస్తామంటే ఆయన చూసుకున్నారు. పక్కనే ఉన్నారు సాహెబ్ గారు కూడా, మీరు గమనించాలి అక్కడ. ఎందుకంటే అదే సార్ అడుగుతున్నాం, ఆయన దగ్గర కూడా వస్తున్నాం, ఆయన దగ్గర కూడా వస్తున్నాం సార్, ఆయన దగ్గర కూడా వస్తున్నాం సార్. ముందు ఆయనకి సమాధానం చెప్పాక మీకు చెప్తాము. ముఖ్యమంత్రి గారు ఎందుకు సహాయపడుతున్నారు కేంద్రంలో? మాకు ప్యాకేజ్ కూడా నిధులు ఇస్తే చాలు, మేము జీతాలు ఇచ్చుకోలేకపోతా ఉన్నాము. ఏ రూపంలో కూడా ఓకే శ్రీనివాస్ గారు ఒక నిమిషం అండి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం అండి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం అండి. శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రం మీద ఉన్న కపట ప్రేమ కనిపిస్తా ఉంది. మీకు ఈ రాష్ట్రం మీద ఉన్న రైట్ అండి. శ్రీనివాస్ గారు, కామరాజ్ గారు బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడరు ఈ రాష్ట్రానికి రావాల్సిన మంది గురించి. మీరు ఈ రాష్ట్రానికి పెద్ద హోదా ఇస్తే ఈ రాష్ట్రం ఈ దుస్థితి దేనికి? ఓకే రైట్ అండి. రైట్ కామరాజ్ గారు, శ్రీనివాస్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం వినండి నేను మాట్లాడు, వినండి సార్. ఇస్తున్నామని చెప్పి మీరు ఏమి ఇవ్వలేదు కానీ మీరు మొత్తం రాజధానికి చెంబులో బూడిద తీసుకొచ్చి ఒక చెంబు నీళ్లు అంత బూడిద తీసుకొచ్చి ఇచ్చిపోయారు. అది అంతవరకు ఇచ్చారు మీరు రాష్ట్రానికి. చాలా సంతోషం. ఇచ్చిన నిధులు కాకపోతే మీకు రాష్ట్ర ప్రభుత్వం అవునవును సార్, మీరు ఇవ్వాల్సిన దానికంటే ఇప్పుడు మాకు దయ కాదు, మా వాటా అది. ఇది దయ కాదు సార్, దయ కాదు. రాష్ట్రానికి ఉన్న హక్కులు రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటాలు. రైట్ అండి. రాష్ట్రానికి ఉండాల్సిన రైట్ కామరాజ్ గారు, శ్రీనివాస్ గారు, కామరాజ్ గారు, శ్రీనివాస్ గారు. మీకు ఆర్థిక స్థితి లేకుండా ఓకేనండి. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కామరాజ్ గారు, అలాగే సాహెబ్ గారు ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన పుల్లారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. రైట్ ఇక చూస్తూనే ఉన్నాం కదా, షర్మిల జగన్ వదిలిన బాణం తిరిగి జగన్ వైపే ఎక్కుపెట్టిందంటే ఏ సవరైన సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏపీ పీసీసీ ఇన్ఛార్జిగా షర్మిలని కాంగ్రెస్ అధిష్టానం రాబోయే ఎన్నికల్లో అధికారికంగా దించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లోనే వైఎస్ఆర్టీపీ అంటూ పార్టీని స్థాపించిన తర్వాత కాంగ్రెస్లో విలీనం చేయాలని చూసిన అనంతరం కూడా అక్కడున్న ప్రత్యేకమైన పరిస్థితులకి పక్కన పెట్టేసి ఏపీలో టోటల్గా షర్మిలని కాంగ్రెస్ వైపు ఫోకస్ చేసే విధంగా కాంగ్రెస్ అధిష్టానం అయితే డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ఈ ప్రకటన విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒకవేళ నిజంగా షర్మిల కాంగ్రెస్ వైపు నుంచి ఏపీలోకి వెళ్తే వైసీపీ పరిస్థితి ఏంటి? గతంలో ఏ పార్టీతో అయితే విభేదించిన జగన్ అదే పార్టీకి చెల్లి వచ్చి అపోజిషన్గా ప్రచారం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఏపీ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.